ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పార్ట్నర్ కానివ్వండి, మీ ఫ్రెండ్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ హస్బెండ్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, ఎక్స్ లవర్ కానివ్వండి, ఎవరైనా కూడా మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ దూరంగా ఉన్నారో వాళ్ళ గురించి మీరు వెయిట్ చేయాలా, లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? వాళ్ళకు వచ్చే ఉద్దేశం ఉందా? వస్తారా? లేదు, వాళ్ళకి వచ్చే ఉద్దేశం లేదు, మీ లైఫ్లో మళ్ళీ రారు, మీరు మూవ్ ఆన్ అయిపోవాలా? వాళ్ళ గురించి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలా మీ లైఫ్లో అనేది ఈరోజు వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎవరైతే నిజంగా జెన్యున్గా నమ్మి నమ్మకం ఉండి నేను చెప్పే రీడింగ్ అనేది 100% నమ్మకం ఉంటేనే రీడింగ్ కోసం రండి, లేకపోతే రావద్దు. నమ్మకం ఉంటేనే నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్, కెరియర్ అండ్ ఫైనాన్షియల్గా కానివ్వండి, హెల్త్ పరంగా ఈ 4 వాటికి నేను ఫ్రీ రీడింగ్ 1 క్వశ్చన్ అనేది చెప్తున్నాను. లవ్ రీడింగ్ వాళ్ళకి ఫ్రీ క్వశ్చన్స్ లేవండి. విడిపోయిన వాళ్ళకి, బ్రేకప్ అయిన వాళ్ళకి, అఫైర్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళెవరికి కూడా రీడింగ్ అనేది ఫ్రీగా చెప్పడం లేదు. మీరు కావాలంటే గనక మనీ పే చేసి చెప్పించుకోగలరు అనుకుంటే గనక ఈ ఫర్దర్గా మిగిలిన వాళ్ళ క్వశ్చన్స్ ఎవరైనా ఉంటే గనక రండి, లేకుంటే గనక మళ్ళీ నాకు వచ్చి మెసేజ్ చేసి రిక్వెస్ట్ అనేది చేసుకోవద్దండి, నేను ముందే చెప్తున్నాను. అలాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. నేను రీడింగ్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ అనే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనము రీడింగ్ తీసేటప్పుడు ఎనర్జీస్ తీసుకున్నప్పుడు ఫ్లోలో మాట్లాడేటప్పుడు నేను ఒక గర్ల్ కాబట్టి, ఒక లేడీస్ కాబట్టి నేను బాయ్స్ని ఉద్దేశించి చెప్తున్నాను. అంటే నేను బాయ్స్ ఉద్దేశించి చెప్తున్నానా అంటే నేను బాయ్స్ని అందరినీ అంటున్నానని కాదు. ఇక్కడ నేను లేడీ కాబట్టి ఆపోజిట్ పర్సన్ జెంట్స్ గురించి నేను చెప్తాను కాబట్టి అలా అంటున్నారు. ఫర్ సపోజ్ మీరు చూసేవాళ్ళు మీరు జెంట్స్ అనుకోండి, మీ పార్ట్నర్ లేడీస్ గురించి చెప్తున్నాను అని అనుకోండి. మళ్ళీ దాని గురించి నాకు ఒకరు కామెంట్ చేశారు కాబట్టి నేను పర్టికులర్గా మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. మేబీ నాకు తెలిసి వాళ్ళు రీసెంట్గానే ఈ టారో రీడింగ్ గురించి వీటి గురించి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు అన్నమాట. జెంట్స్ని బ్లేమ్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాను అన్న ఉద్దేశంతో నాకు కామెంట్ పెట్టారు. సో అందుకనే నేను మళ్ళీ స్టార్టింగ్ లో చెప్తాను. ఆల్రెడీ ఈ వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది. పార్ట్నర్ అంటున్నాం కాబట్టి లేడీస్ ఉంటే కనుక జెంట్స్ గురించి, జెంట్స్ ఉంటే కనుక లేడీస్ గురించి అని చెప్పి రీడింగ్ అనేది ఫ్లోలో చెప్పడం ఏంటంటే నేను లేడీస్ని కాబట్టి జెంట్స్ గురించి అన్నట్టుగానే నేను చెప్తాను. అలా అంటున్నానంటే జెంట్సే తప్పు చేస్తున్నారు, జెంట్స్ గురించి అంటున్నానని మాత్రం కాదు. అది మీరు అర్థం చేసుకోండి. మ్యాక్సిమము అలా పార్ట్నర్ కానీ వ్యక్తి అని చెప్పడానికే ట్రై చేస్తాను. అది ఫ్లోలో ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని చెప్పేది కాబట్టి నేను స్క్రిప్ట్ రాసుకుంటుంటే ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడాలి నేను చెప్పుకోగలను. కానీ ఇది లైవ్లో తీసేది చెప్పేది కాబట్టి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, అదైతే మీరు తెలుసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నేను మొన్న లైవ్లో కూడా చెప్పాను ఈ ఆయిల్స్ గురించి. ఆల్రెడీ నేను మనీ అట్రాక్షన్ ఆయిల్ అండ్ స్టడీ అండ్ ఫోకస్ ఆయిల్ గురించి చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో. కొంతమంది తీసుకున్నారు కూడా. సో వాళ్ళ రిజల్ట్ అనేది కూడా చూస్తున్నారు. అండ్ నేను పర్సనల్గా మా పిల్లలకి యూజ్ చేస్తున్నాను కూడా చెప్పాను. మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేది నేను పర్సనల్గా కూడా యూజ్ చేస్తున్నాను. అలాగే నేను మా ఫాదర్కి గ్యాస్కి సంబంధించినవి కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి అండ్ చక్రాస్వి అండ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ రిమూవల్ ఆయిల్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే కనుక చాలా టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ఒక అరోమా ఆయిల్స్, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు రాదు. ఈ ఆయిల్స్ న్యాచురల్గా తయారు చేసే అండ్ పౌర్ణమి రోజు నైట్ టైము మూన్ లైట్కి పెట్టి వాటికి చార్జ్ చేసి మరీ ఇచ్చే ఎనర్జీస్ ఇచ్చే ఆయిల్ ఇవి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఏమేమి ఆయిల్స్ ఉన్నాయి అనేది కూడా నేను డిస్ప్లే చేస్తాను ఈ వీడియోలో. ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్కి. అండ్ నేను కొన్ని ఆయిల్స్ అనేవి
ప్రిపేర్ చేసి ఉంచాను. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదైతే జాబ్ సక్సెస్ ఆయిల్. అంటే మేబీ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నా, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా మీకు జాబ్ రావడం లేదనుకోండి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అంటే జాబ్ ఆయిల్ యూజ్ చేయగానే మీరు ఇంట్లో కూర్చొని మీ దగ్గరికి కాళ్ళ దగ్గరికి జాబ్ వస్తదంటే రాదండి. దీనివల్ల మీకేదన్నా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే, లేతే రాసుల పరంగా గానీ, ఏమన్నా గ్రహాల ప్రభావం ఏమన్నా ఉంటే గనక దీని ద్వారా యూజ్ చేయడం వలన మీకు జాబ్ అనేది తొందరగా వచ్చే అవకాశం అనేది జాబ్ అనేది ఇంటర్వ్యూ అనేది సక్సెస్ అయ్యి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, దీనికి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా మనకి ఇక్కడ దీని మీద రాసుంటది. అండ్ ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా రాసుంటది. ఇది ఎక్స్‌టర్నల్‌గా యూజ్ చేసేది, ఇంటర్నల్‌గా తీసుకునేది మాత్రం కాదు. సో, నేనైతే మనీ అట్రాక్షన్ ఆయిల్ ఒకటి, అన్ని రకాల ఆయిల్లున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, అలాగే బ్యూటీకి సంబంధించినవి, చక్రాస్ ఆయిల్స్ ఉన్నాయి, గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, అలాగే వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, డిసీజెస్ థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, లో షుగర్ కానీ, పిగ్మెంటేషను ఇలా అన్ని రకాల ఆయిల్స్‌కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. జాబ్ ఆయిలు ఆహ్ సో, మనీ అట్రాక్షన్ ఆయిల్ కూడా మనకి యూజ్ చేయడం వల్ల ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్లోగా రికవరీ అవుతాయనమాట. ఏదో ఒక రూపంలో మనకి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయడం కానివ్వండి, మనకేమైనా పెండింగ్ ఉన్న మనీస్ ఎవరికైనా డబ్బులిచ్చారు, లోన్స్ ఉన్నాయి, లోన్స్ రాకపోవడం ఇలాంటివేమన్నా ఉంటే గనక స్లోగా అన్నీ కూడా రికవరీ అవుతాయి. మనీ అట్రాక్షన్ ఆయిల్ ఆల్రెడీ నా దగ్గర 3 మనీ అట్రాక్షన్ ఆయిల్స్ ఉన్నాయి. ఆర్డర్ పెట్టినవి. సో, అందుకే నేను ప్రిపేర్ చేసి ఉంచాను. స్టడీ అండ్ ఫోకస్ ఆయిల్. ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, వీళ్ళకి కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. అండ్ స్టడీ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. పిల్లలకైనా కూడా ఫస్ట్ క్లాస్ నుంచి మనము యూజ్ చేయొచ్చు. మా పిల్లలిద్దరికీ కూడా సిక్స్త్ అండ్ సెకండ్ చదువుతున్నారు మా పిల్లలు. వాళ్ళిద్దరికీ గూడా నేను యూజ్ చేశాను. మా బాబు ముఖ్యంగా కొంచెం స్టడీస్‌లో కొంచెము వీక్‌గా ఉంటాడు. ఫోకస్ చేసేవాడు కాదు. ఇది యూజ్ చేసినాక అంటే ఇది యూజ్ చేయడం వల్లనే మొత్తము తను కాన్సంట్రేషన్ మొత్తం వచ్చేసింది. చదివేసుకుంటున్నాడు. ఫెయిల్ అయ్యే దగ్గర నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందని చెప్పను. ఇది యూజ్ చేయడం వల్ల ఏదైతే తన కాన్సంట్రేషన్ అనేది పెరిగింది తనకి. కాన్సంట్రేషన్ పెరగడం, మెమరీ పవర్ గూడా ఇంప్రూవ్ అయింది. దానివల్ల చదివిన దాని మీద చదివింది గుర్తుండడము, మెమరీ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. నేనొక 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా ఇది. ఇప్పుడైతే చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ ఉంది. తనంతట తను ఇదివరకు నేను పిలిస్తే కానీ చదువుకోనివాడు. తనంతట తనే చదువుకోవడానికి రమ్మంటే చదువుకోవడము, మళ్ళీ తొందరగా నేను ప్రతి క్వెషన్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని తనకి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే చదువుకోగలిగేవాడు. అలాంటిది తనంతట తను చదువుకోవడానికి గూడా ట్రై చేస్తున్నాడు. చదువుకుంటున్నాడు గూడా ఇప్పుడు. ఇప్పుడు పర్సెంటేజ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 70-75 ఫస్ట్‌లో అయితే నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే 35 అట్లా ఉండేది తన పర్సెంటేజ్ అనేది. కరోనా టైం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల. తర్వాత కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 70-75% అనేది వస్తుంది తనకి ఎగ్జామ్‌లో. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి. నమ్మకం ఉన్న వాళ్ళే రండి. కంపల్సరీ ఇది వాడేసేయండి. మీకు జీరోలో ఉన్నోళ్ళు 100% వస్తే 100 ర్యాంక్‌లో ఉన్నోళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తదనైతే నేను చెప్పట్లేదు. ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఫోకస్ చేయగలుగుతారు. కాన్సంట్రేషన్, మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ ఆయిల్ అయినా అంతే. మనం 100% నమ్మకంతో చేస్తేనే ఏదైనా రిజల్ట్ అనేది వస్తుంది. కంపల్సరీ. అంతేకాని ఏదో ఇది వాడేగానే చదువుకోకుండా బుక్స్ పక్కన పెట్టేసి, పిల్లో కింద పెట్టేసుకుంటే మార్నింగ్ ఇది వాడుకోగానే బుక్స్‌లోని అన్ని మన మెమరీకెళ్తాయని కాదు. చదువుకోవాలి. చదువుకుంటేనే మెయిన్ అనేది వస్తుంది. మెమరీ పవరు, కాన్సంట్రేషన్ చేయలేకపోతే ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇదేంటంటే రిలేషన్‌షిప్. ఎక్కువగా మన ఛానల్‌లో మాక్సిమం రిలేషన్‌షిప్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న వాటికే గొడవలైపోయి బ్రేకప్ చేసుకోవడం, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటివి రాకుండా ఉండాలంటే మీ ఇద్దరి రిలేషను స్ట్రాంగ్ అవ్వడానికి, బాండింగ్ అవ్వడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఈ ఆయిల్ యూజ్ చేయగానే మీ ఇద్దరం కలిసిపోతాము అని చెప్పట్లేదు.
ఏదైతే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయినా కూడా ఒకవేళ మళ్ళీ ఇది యూజ్ చేసినాక మళ్ళీ రీయూనియన్ అవుతారు. అయినప్పుడు మీ ఇద్దరి మధ్య ఫర్దర్‌గా కోపాలు ఇవన్నీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అండ్ ఇద్దరు యూజ్ చేయడం మంచిదనమాట. సో, వాడుకోవడం వలన మీ ఇద్దరి మధ్య ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్, మిస్‌కమ్యూనికేషన్ అనేది క్లియర్ అయిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ కూడా పెరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. మళ్ళీ నా దగ్గర ఏదో టెస్ట్ చేయడానికో, ఏదో ఏం చెప్తానని చూడడానికి మాత్రం రావద్దు. నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ది. ఇది పర్సనల్‌గా యూజ్ చేసేదే మా ఫ్యామిలీ కోసము. మా ఫాదర్‌కి గూడా యూజ్ చేసేదాన్ని నేను. గ్యాస్ ప్రాబ్లమ్ ఒకటి, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్‌కి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్‌కి ఉన్నాయి. బ్యూటీకి సంబంధించినవి ఉన్నాయి. చక్రాకి సంబంధించినవి ఉన్నాయి. అన్నీ కూడా నేను డిస్‌ప్లే చేస్తాను ఈ వీడియోలో. స్టార్టింగ్‌లోనే ఇవి పెడతా నేను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అండ్ డెలివరీ చార్జెస్ కూడా పడుతుంది. కొరియర్ అనేది వితిన్ 1 వీక్‌లో మీకు కొరియర్ అయితే చేయడం అనేది జరుగుతుంది. పేమెంట్ చేసిన 1 వీక్‌లో. సో, ఇదండి 10 ఎంఎల్ వస్తది. నియర్లీ నేను ఆల్రెడీ చెప్పాను గదా! ఇది రోలర్ టైప్‌లో ఉంటది. దీన్ని మనము ఇట్లా జస్ట్ ఇట్లా అంటేనే సరిపోతుంది. మనకు మసాజ్ చేసేసి జస్ట్ స్మెల్ చూడాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది దగ్గర దగ్గర ఈ 10 ఎంఎల్ బాటిల్ మీకు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పడుతుంది. దీని ఎక్స్‌పైరీ డేట్ కూడా 4 ఇయర్స్ ఉంటుంది. 4 ఇయర్స్ దాకా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. సో, నెక్స్ట్ నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. వీటి గురించి పక్కన పెట్టేద్దాం. సో, వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా! ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ పార్ట్నర్ కోసము ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో అంటే బ్రేకప్‌లో ఉన్న వాళ్ళు మీ పార్ట్నర్ కోసము వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? తనకొచ్చే ఉద్దేశం ఉందా? లేకుంటే లేదా? ఇవన్నీ కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ పార్ట్నర్ గురించి అండ్ మీ పేరు తలుచుకొని పాజిటివ్‌గా కానీ, నెగెటివ్‌గా కానీ రావాలని కోరుకోకుండా న్యూట్రల్‌గా ఆలోచించండి. ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్‌ని చూజ్ చేసుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం ఫస్ట్. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, Knight of Pentacles, 5 of Cups, Temperance. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మెయిన్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరకు వస్తారా అంటే వచ్చే ఉద్దేశం అయితే ఉంది. కానీ వాళ్ళు ఏందంటే ఆలోచిస్తున్నారు. కొంచెం వాళ్ళ కోపం ఎక్కువ ఉన్న పర్సన్స్ లాగే ఉన్నారు. అండ్ వాళ్ళకి కొంచెం షార్ట్ టెంపరు, కొంచెం తొందరగా డెసిషన్ తీసుకోవడం, ఏదైనా గొడవ జరిగితే వెంటనే బ్లాక్ చేసుకోవడం, లేకపోతే కోపడడము, మిమ్మల్ని తిట్టేయడం ఇలాంటివి చేసే పర్సన్ లాగా ఉన్నారు. అండ్ ఆలోచించి మాట్లాడే అంటే కోపం వస్తే ఆవేశంలో మాట్లాడేస్తారు తప్ప ఆలోచించి మాట్లాడే మెంటాలిటీ అయితే లేదు. ప్రెజెంట్ ఏందంటే వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏందంటే జరిగిపోయిన అది ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ అయ్యిందో దాని గురించి చూస్తున్నారు మెయిన్. దాని గురించి చూసి మీరు ఏదో చిన్న మాట అనేది వాళ్ళు పట్టించుకుంటున్నారు తప్ప అంతకుముందు చూపించిన మీ ప్రేమ కానీ, కేరింగ్ కానీ, హెల్పింగ్ కానీ వాళ్ళు ఆలోచించట్లేదు. అది కనిపించట్లేదు తనకి. మెయిన్ మీరు ఏదైతే అన్నారో వర్డ్స్, మీరు ఏదైతే తనని ఏమన్నా అన్నా, లేకపోతే అక్కడ ఏదైనా సిచ్యువేషన్ జరిగిన థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే థర్డ్ పార్టీ గురించి అయినా కూడా దాని వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు తప్ప మీరు చూపించిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ ఇవన్నీ తనకు కనిపించట్లేదు అనమాట. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళు రావాలన్న ఉద్దేశంతో అయితే లేరనమాట ప్రెజెంట్. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ సేమ్ ఇలానే గొడవలు జరుగుతా ఉంటాయేమో, ఇలానే మీరు ఏదైనా అంటారేమో, లేదా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అంటారేమో, లేదా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ గురించి ఇలానే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటదేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు.
సో వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకపోతే వెయిట్ చేయాలా వద్దా అంటే తప్పకుండా వెయిట్ చేయొచ్చండి. వెయిట్ చేస్తే కనుక నిదానంగా వాళ్ళు కొంచెము రియలైజ్ అవుతారు, మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని వదిలేసి వస్తారని కాదు, కానీ మీ గురించి ఆలోచించి మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు తన గురించి వెయిట్ చేయవచ్చు అండ్ థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది. మీ సైడ్ నుంచి మీరు వెయిట్ చేయండి ఓపికతో. కొంచెం పేషెన్సీ ఉన్నవాళ్ళు వెయిట్ చేయండి. కావాలి రియల్గా మీరు తనని లవ్ చేశారు, వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేశారు అన్న ఉద్దేశం మీకు ఉంటే కనుక తప్పకుండా వెయిట్ చేయండి, తప్పకుండా వస్తారు. సో అసలు వచ్చినాకైనా ఎలా ఉంటుంది, అసలు వచ్చే ఉద్దేశం ఉందనైతే యూనివర్స్ ద్వారా తెలుస్తుంది. సో వచ్చినాక ఎలా ఉంటుంది, తనేం మంచిగా ఉంటారా, ముందులాగా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారా, మళ్ళీ ఇలానే గొడవలు జరుగుతాయా అనేది చూద్దాం మనము. తప్పకుండా వస్తారండి. అండ్ మీ విష్ ఏదైతే ఉందో తను రావాలనుకుంటున్నది, తప్పకుండా వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. తప్పకుండా వస్తారు. మీరు వెయిట్ చేయొచ్చు. మీకంత ఓపిక ఉంది, మీ ప్రేమ మీద నమ్మకం ఉంది. వాళ్ళు రావాలి అని అనుకుంటే గనక తప్పకుండా వస్తారు. వాళ్ళే చెప్తున్నాను గదా! ఆల్రెడీ వాళ్ళు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఉంది. మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అవన్నీ ఆలోచించుకొని మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నా వాళ్ళేందంటే ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో దాని గురించే తీసుకుంటున్నారు. దాని గురించే ఆలోచిస్తున్నారు తప్ప ఏదైతే జరిగిందో దాని గురించి ఆలోచించట్లేదు. సో వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఫ్యూచర్‌లో తప్పకుండా వస్తారు. అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని, ఏదైతే షేరింగ్ చేసుకునేవాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా షేరింగ్ చేసుకునేవాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నవాళ్ళు ఫ్యూచర్‌లో తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. మీరు కొంచెం సెన్సిటివ్‌గా పర్సన్ లాగున్నారు. సో తప్పకుండా మీ బాధ అనేది తను అర్థం చేసుకుంటారు. మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే తప్పకుండా వస్తారు. తప్పకుండా ఈ 4 కార్డ్స్ కూడా పాజిటివ్ కార్డ్సే. తప్పకుండా మీ లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం ఫైర్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్ళ కోపం ఎక్కువ ఉండే పర్సన్స్ కాబట్టి మీరు వాళ్ళతో ప్రేమగానే మంచిగా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకొని మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. సో కొంచెం వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు ఓపిక ఉంది నాకు, తన మీద ప్రేమ ఉంది, నేను వెయిట్ చేయగలను అని అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. తప్పకుండా వస్తారు. ప్రెజెంట్ తప్పకుండా వచ్చే ఆ ఛాన్సెస్ అయితే ఎక్కువగా 99% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీ విష్ ఏదైతే వాళ్ళు రావాలని కోరుకుంటున్నారో తప్పకుండా వస్తారు. ప్రెజెంట్ వాళ్ళేందంటే ఆలోచిస్తున్నారు రావాలా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్నారు. తర్వాత ఆలోచించుకొని వస్తారు తప్పకుండా. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీరు వీళ్ళ కోసం వెయిట్ చేయొచ్చా మీ పార్ట్నర్ గురించి అంటే తప్పకుండా వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదొక జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి, ఎవరైతే 100% నమ్మకంతో చూస్తారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళకి మీ రీడింగ్ కాదని అనుకోండి. అంతేగాని నెగెటివ్‌గా వస్తే నాది కాదు, నాకు అవ్వదు అని అనుకోవద్దు. మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్లు పెట్టకండి అట్లా. నేను ప్రతిసారి మెన్షన్ చేస్తానే ఉన్నాను. సో ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు బాబా గైడెన్స్ అనేది చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో మీరేం గైడెన్స్ ఇస్తారు బాబా అనేది.
కష్టాలు, బాధలు గురించి తక్కువగా మాట్లాడండి. మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు. ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎప్పుడు మీ గురించి నాకెప్పుడు ప్రాబ్లమ్సే అవుతున్నాయి. నా లైఫే ఎందుకిలా అవుతుంది? ఎందుకు ఎప్పుడు నాకే నెగెటివ్‌గా జరుగుతుంది? నాకే ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి అని చెప్పి అండ్ ఎక్కువగా మాట్లాడడం, బాధపడడం వల్ల దానివల్ల వచ్చేదేం లేదండి. బాధ ఇంకా పెరుగుతుంది తప్ప మీరేదైతే ఉందో అది మంచైనా, చెడైనా మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి సరే ఏదైనా మన మంచికే జరిగింది. చూద్దాం ఫర్దర్‌గా దీన్ని ఎలా రికవరీ చేసుకోవాలి? ఎలా సాల్వ్ చేసుకోవాలని మీరు ఆలోచిస్తే గనక ప్రాబ్లమ్స్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి. బాధపడడం వల్ల ప్రాబ్లమ్స్ ఇంక పెరుగుతాయి తప్ప తగ్గవని చెప్తున్నారు. నీ గురువులకు, దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పించు. ప్రస్తుత పరిస్థితిని వారి నిర్ణయానికి వదిలేయి. ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో అది మీ గురువులకు కానివ్వండి, మీ ప్రే చేసే దేవుళ్ళకి కానీ, మీ వాళ్ళ మీద భారం వేసి మీరు ప్రే చేస్తే గనక నమ్మకంతో తప్పకుండా వాళ్ళే మీకు ఒక సొల్యూషన్ అనేది ఇస్తారు. నేర్చుకొనుము. జీవితం ఒక పాఠశాల. నేర్చుకుని గగనాంతరాలకి ఎదగండి. ఇప్పుడు ఏదైతే మీ సిట్యుయేషన్‌లో జరిగిందో, అది బ్యాడ్ అయినా, గుడ్ అయినా దాన్ని ఒక లెసన్ లాగా తీసుకోవాలి. లెసన్ లాగా తీసుకొని ఫర్దర్‌గా అలా కాకుండా ఉండడానికి మీరు ట్రై చేయండి. అంతేగాని ఇప్పుడు జరిగింది మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేసుకోమాకండి. దానివల్ల మీ లైఫే నాశనం అవుతుందని చెప్తున్నారు బాబా అనేది. ఇదండి పైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నంబర్ 1 అనేది రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అనేది చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ప్రతి లైక్ వలన మీలాంటి ఇంకొంతమందికి నా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేయాలా? లేకుంటే మూవ్ ఆన్ అయిపోవాలా? వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? వచ్చే ఉద్దేశం ఉందా? లేతే లేదా? నెగెటివ్‌గా అనుకుంటున్నారా? లేదా పాజిటివ్‌గా అనుకుంటున్నారా? వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. 6 ఆఫ్ హ్యాండ్స్, 8 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ హ్యాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ గురించి వెయిట్ చేయాలా? లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అంటే వెయిట్ చేయొచ్చండి. ఎక్కువగా మీ పార్ట్నర్ గూడా కొంచెం ఎమోషనల్ పర్సన్ లాగే ఉన్నారు. అండ్ మీరు గూడా కొంచెం ఎమోషనల్ ఇద్దరు కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ లాగే ఉన్నారు. ఆహ్, తప్పకుండా వాళ్ళ గురించి వెయిట్ చేయాలా అంటే తప్పకుండా వెయిట్ చేయొచ్చండి. ఆ ఛాన్స్ అయితే ఉంది. ఈ 3 కార్డ్స్ గూడా పాజిటివ్ కార్డ్స్. ఈ 4 కార్డ్స్ గూడా పాజిటివ్ కార్డ్సే. మీకు మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అండ్ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. తప్పకుండా చాలా తొందరలోనే మీకు మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంది. అండ్ వాళ్ళు రావడమే కాకుండా మీకొక కమిట్మెంట్ అనేది అది మ్యారేజ్ అవ్వనివ్వండి, లేకపోతే లైఫ్‌లో ఫర్దర్‌గా ఇలాంటివి జరగకుండా ఉంటానన్న ఆహ్, ప్రామిస్ ఇవ్వడం కానివ్వండి, ఏదో ఒక కమిట్మెంట్ అనేది ఇస్తారు. తప్పకుండా మీ లైఫ్‌లోకి వస్తారు. అండ్ వాళ్ళు మేబీ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు ఏదైనా జాబ్ గురించి గాని, కెరియర్ గురించి గాని ఒకవేళ దూరంగా ఉంటే గనక తప్పకుండా వాళ్ళు సక్సెస్ అనేది సాధించి మీ లైఫ్‌లోకొస్తారు. తప్పకుండా మీ లైఫ్‌లోకొస్తారు. ప్రెజెంట్ మీరేమనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయారు. నా గురించి ఆలోచించకుండా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు. లేకపోతే వేరే పర్సన్‌కి ఎవరైనా కనెక్ట్ అయ్యారన్న ఉద్దేశంతో మీరున్నారు. లేదండి వాళ్ళు వేరే ఎవరికీ కూడా కనెక్ట్ అవ్వలేదు. మీరే లైఫ్‌గా మీ లైఫ్‌లో వాళ్ళ లైఫ్‌లో మిమ్మల్నే ఊహించుకుంటున్నారు తప్ప వేరే ఎవరు కూడా వాళ్ళ లైఫ్‌లో అనేది వేరే పర్సన్ అనేది లేరు. అండ్ కొంతమంది మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో, తప్పకుండా వాళ్ళు ట్రూగానే లవ్ చేశారు. తప్పకుండా వస్తారు మీకోసం. మీరైతే వెయిట్ చేయొచ్చు. అంటే వాళ్ళొత్తారు గదా! వస్తారన్నారు గదా! నా సైడ్ నుంచి నేనేమి ఎఫర్ట్స్ పెట్టకుండా నేను సైలెంట్‌గా వాళ్ళొచ్చేదాకా చూస్తానంటే అది మీ ఇష్టమండి. మీ సైడ్ నుంచి ఒక అవకాశం ఉంటే గనక ట్రై చేయండి తప్పకుండా. తొందరగా కలిసే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ వాళ్ళేందంటే కొంచెము ఆలోచిస్తున్నారనమాట. రావాలా? వద్దా? కాంటాక్ట్ అవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. సో, తప్పకుండా తొందరలోనే మంచి డెసిషన్ అనేది తీసుకుంటారు. రియలైజ్ అవుతారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. సో, వెయిట్ చేసే ఓపిక మీకుంటే అండ్ మీ లవ్ మీద, మీ ప్రేమ మీద, మీ పార్ట్నర్ మీద నమ్మకం ఉంటే గనక తప్పకుండా వెయిట్ చేయండి వస్తారు. సో, ఫర్దర్‌గా చూద్దాము.
అసలు వస్తారు, ఎప్పటికల్లా వస్తారా, అసలు వాళ్ళ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీ గురించి, ఏమన్నా చేంజ్ అయ్యారా ప్రెజెంట్, ఏదైతే గొడవ సిచ్యువేషన్ జరిగిందో దాని గురించి ఏమన్నా సొల్యూషన్ అనేది దొరికిందా చూద్దామని. చూడండి, సేమ్ కార్డ్స్ వస్తాయి. హ్యాపీ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్, ఒక్కటి కూడా నెగిటివ్ కార్డ్స్ రాలేదు. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు కాబట్టే పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. అన్నీ కూడా పాజిటివ్, తప్పకుండా వస్తారండి. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అనమాట. మీ తప్పేం లేదు, ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ తప్పేం లేదు, మీరు బాధపడుతున్నారు, ఏదో కోపం లేదన్న మాట అన్నారు, వాళ్ళు అన్నారు, లేదా మీరు అన్నారన్న ఉద్దేశం అనేది వాళ్ళకు రియలైజ్ అవుతున్నారు. అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్, మీ ఇద్దరికి కొంచెం రిలేషన్లో కొంచెం ఎక్కువ ఇయర్స్ అనేది ఎక్కువ ఇయర్స్ నుంచి మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందన్నట్టుగా కనిపిస్తుంది, రిలేషన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. కొంతమంది మాక్సిమం 4 years నుంచి మాక్సిమం మెంబర్స్ 4 to 10, 15, 20 years పైనే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీరు ఎవరికైతే రియూనియన్ అండ్ వాళ్ళ కోసం వెయిట్ చేసి తిరిగి వస్తారు అంటే మీ సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా మీ సైడ్ నుంచి 100% జెన్యున్గా ఉన్న వాళ్ళు మాత్రమే మీకు రియూనియన్ అవుతుంది. మీ సైడ్ నుంచి మోసం చేసి వాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేశారని తెలుసుకుని బ్లాక్ చేస్తే అవ్వదండి. సో మీ సైడ్ నుంచి 100% జెన్యున్గా ఉంటే, లాయల్గా ఉంటే, నిజాయితీగా ఉంటేనే తప్పకుండా వస్తారు. తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి రావడము, మ్యారేజ్ ప్రపోజల్ కానీ, కమిట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. తప్పకుండా మీ ఇద్దరికి ఒకవేళ మళ్ళీ రీయూనియన్ అవుతుంది. అండ్ మీరు మీ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఉంటారు, హ్యాపీ ఫ్యామిలీ. ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చి మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయ్యి ఉండొచ్చు, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూపిస్తుంది, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూపిస్తున్నారు, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే హ్యాపీగా మీ ఫ్యామిలీ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. తొందరలోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మీకు సంబంధించినవన్నీ కూడా చూడండి, మళ్ళీ ఇది కార్డు వచ్చింది, అన్నీ కూడా సక్సెస్ అనేది ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎమోషనల్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది మీకు ఫర్దర్గా. సో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది అనేది వెయిట్ చేయాలనుకుంటే కనుక పైల్ నెంబర్ 2 వాళ్ళు తప్పకుండా వెయిట్ చేయొచ్చు. తొందరలోనే మీ పార్ట్నర్ అనే వాళ్ళు వస్తారు. యూనివర్స్ అంటే బాబా గైడెన్స్ తీసాం కదా, బాబా గైడెన్స్ ఏం ఇవ్వాలనుకుంటున్నారు, మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది. అసలు మీ పార్ట్నర్ గురించి అయితే వెయిట్ చేయొచ్చు అనేది, జెన్యున్గా లవ్ చేశారు, జెన్యున్గా ఉన్నారు, వస్తారు అన్నది అయితే చెప్పారు. బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు తను మీకు, చూద్దాం తన విషయంలో మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనేది కూడా చూద్దాము. నిర్లప్తత, మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి. నిర్లప్తత అంటే మనుషులు మరియు పరిస్థితులు అంటే పారిపోవడం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. అంటే చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకో, థర్డ్ పార్టీ వచ్చారు కాబట్టి వాళ్ళు వదిలేసేయాలని, థర్డ్ పార్టీ వచ్చారు అంటే వాళ్ళని అవాయిడ్ చేయడానికి, మీ ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉండడానికి మీరేం ట్రై చేయాలనే చేయండి. అంతేగాని మీరు వాళ్ళు గొడవ పడడం వల్ల, వదిలేయడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు. థర్డ్ పార్టీని వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. సో ఏదైతే గొడవలు ఉందో వాటి ప్రాబ్లం నుంచి దూరంగా వెళ్ళిపోకుండా సొల్యూషన్ ఎలా తీసుకోవాలి, ఏది పరిష్కారం అనేది ఏముంది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి నా సైడ్ నుంచి నేనేం చేయగలను అనేది చూడండి. మీరు స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. మీకు ఏదైతే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్, మీ ఇద్దరికి మధ్య రీయూనియన్ అవ్వాలా, మళ్ళీ వెయిట్ చేయాలనేది ఏదైతే సొల్యూషన్ ఉందో అది మీ డ్రీమ్స్ ద్వారా మీకు తెలియజేస్తారంట బాబా. సమతుల్యత,
శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది. ప్రాణాయామం చేయండి. సమతుల్యత అంటే మీ ఎమోషన్స్‌ని, మీ కోపాన్ని బ్యాలెన్స్ అనేది చేసుకోవడం చాలా అవసరము. అలా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల అన్నీ గూడా ప్రాబ్లమ్స్ సగం సాల్వ్ అయిపోతాయి. ఎక్కువ కోపమొచ్చినా, ఎక్కువ కోపం చూపించడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. అలాగే ఎక్కువగా బాధపడిన వల్ల కూడా ఎమోషన్‌లో డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అలాగే సూసైడ్ టెండెన్సీ ఇటువన్నీ గూడా వస్తా ఉంటాయి. సో, తప్పకుండా మీరు ప్రాణాయామం అయితే మెడిటేషన్ అనేది చేయండి. మెడిటేషన్ చేసి మీ చక్రాస్ బ్యాలెన్సింగ్ జేసుకోండి. అలాగే ఎమోషన్స్‌ని, కోపాన్ని బ్యాలెన్స్‌లో పెట్టుకోమని చెప్తున్నారు బాబా. ఇదనమాట పైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరైతే పైల్ నంబర్ 2 చూజ్ చేసుకున్నారో తప్పకుండా మీకు రెజొనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చెప్పండి. అండ్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి కొంతమందికి వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఏందంటే నేను ఫైల్ నంబర్స్ మధ్యలో మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కొంచెం ఈజీ అవుతుందని. స్టార్టింగ్‌లో ఎందుకంటే మరీ అందరూ లేజీగా ఉండి స్టార్టింగ్ ఏం చెప్తున్నామే వినట్లేదు. మళ్ళీ కొంతమందైతే కనీసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ గూడా చూడట్లేదు. కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి. అది ఇదని మళ్ళీ మనకు కామెంట్ రూపంలో పెడుతున్నారు. సో, ఒకసారి స్టార్టింగ్ ఏదైతే ఉందో అది చూడండి. దేని గురించి చెప్తున్నారనేది చూస్తేనే గదా! మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. తర్వాత మీరు ఫైల్ నంబర్‌కి ఇచ్చాం కాబట్టి ఫైల్ నంబర్స్ దగ్గర స్కిప్ చేసేసుకోండి. మీరు ఫైల్ నంబర్ 2 చూజ్ చేశారు. ఫైల్ నంబర్ 1 స్కిప్ చేసి ఫైల్ నంబర్ 2 మీద క్లిక్ చేసి మీ వీడియోస్ దగ్గరికి మీకు ఏదైతే ఫైల్ నంబర్ 2 ఉందో అక్కడికి వెళ్ళిపోతారు గదా! సో, అందుకనే నేను స్టార్టింగ్‌లో ఎవరు చూడట్లేదు. మళ్ళీ వచ్చి నేను ఏదైతే వీడియోలో చెప్పానో దాని గురించి నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం గానీ, పర్సనల్‌గా మెసేజ్ చేయడం గానీ చేస్తున్నారు. ప్రీ రీడింగ్ తీసేసామన్నా మళ్ళీ వచ్చి మెసేజ్ అదే పెడుతున్నారు. సో, అందుకనే నేను తీసేసాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఒక 2, 3 వీడియోస్ నుంచి నేను పెడుతున్నాను. కంపల్సరీ పెడతాను. ఏదైనా 1 ఆర్ 2 టైమ్స్ పెట్టలేదు అంటే మేబీ మిస్టేక్‌గా నేను మర్చిపోయి ఉండొచ్చు తప్ప వేరే ఏం లేదు. సో, దానికి గూడా ఫైల్ నంబర్స్ పెట్టట్లేదు, అది పెట్టట్లేదు, ఇది పెట్టట్లేదు. మీకు స్కిప్ చేయడానికి ఇలా స్కిప్ చేయడానికే మీకు ఫింగర్స్ నొప్పొస్తాయో, లేపోతే టైం వేస్ట్ అని అనుకుంటున్నారు. మీ లైఫ్‌కి సంబంధించిందే గదా! ఒక 5 మినిట్స్ టైం మీరు వీడియో కాల్ చూడడానికి ఇవ్వలేరా? సో, అది మీ ఇష్టం. అందుకే నేను ఫైల్ నంబర్ మెన్షన్ చేసేస్తాను. ఎందుకంటే నేను ఫ్రీ రీడింగ్ ఇవ్వడం వల్ల నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా రావడం వల్లే నేను స్టార్టింగ్‌లో కొంచెం కోపంగా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నేను కూల్‌గానే స్టార్ట్ చేసేదాన్ని. అది ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల అదేందంటే సీరియస్ అవ్వడము ఇట్లా అవుతా ఉంది. నేనిప్పుడు ఏదైతే ఫ్రీ రీడింగ్ తీసేయడం వల్ల ఎవరైతే నమ్మకం ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. జాబ్, కెరియర్‌కి సంబంధించిన ఫ్రీ రీడింగ్ తెప్పించుకుంటున్నారు. అండ్ ఎవరికైనా కావాలంటే గనక పర్సనల్ రీడింగ్ తెప్పించుకుంటున్నారు. సో, దానివల్ల నాకు ఎనర్జీస్ అనేవి తగ్గడం అనేది తగ్గింది. నెగెటివ్ ఎనర్జీస్ అనేది కూడా తగ్గిందనమాట. సో, నమ్మకం ఉన్నోళ్ళే రండి. సో, నెక్స్ట్ పైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. పైల్ నంబర్ 3 5 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, హెర్మిట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు ఎవరైతే ఫైల్ నంబర్ 3 చూజ్ చేసుకున్నారో, మీ పార్ట్నర్ మీకోసము మళ్ళీ వస్తారా? వెయిట్ చెయ్యొచ్చా అంటే, మీరు వెయిట్ చేయకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే, వాళ్ళు మిమ్మల్ని వద్దనుకునే వెళ్ళిపోయారు. నాకు తెలిసి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారండి. మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని బ్లేమ్ చేయడము, లేతే నాకు తెలిసి కొంతమంది ఒక 70% మెంబర్స్ ఏందంటే, వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఆడుకోవడానికే వచ్చారు. మనీ పరంగా కూడా హెల్ప్ చేశారు మీరు. వాళ్ళ అవసరాలన్నీ అయిపోయినాక వాళ్ళకంటూ ఏదన్నా వేరే వాళ్ళెవరైనా ఆపోజిట్ జెండర్ వాళ్ళు రావడం వల్ల, వేరే ఇంకొకళ్ళకి థర్డ్ పార్టీ కనెక్ట్ అవ్వడం వల్ల, మీకన్నా బెటర్ పర్సన్ వచ్చారన్నట్టుగానే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళేందంటే అంత జెన్యూన్‌గా మీ లైఫ్‌లోకి రాలేదు. 100% లవ్ చేసి, అవసరానికి మిమ్మల్ని మీ వీక్‌నెస్‌తో ఆడుకొని టైమ్ పాస్ చేద్దాము. అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుందాము. తర్వాత వదిలేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చిన పర్సన్సే. మోసం చేసే మీతో మంచిగా ప్రేమగా ఉన్నట్టు నటిస్తూనే వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకున్నారనమాట. వాళ్ళకెప్పుడు కావాలన్నా మీరు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని రకాలుగా కేరింగ్ గాని అన్నీ మీరు చూపించారు. కానీ వాళ్ళకిప్పుడు ప్రెజెంట్ వచ్చే ఉద్దేశం లేదు. ఫ్యూచర్‌లో కూడా రారు నాకు తెలిసి.
కాకపోతే వాళ్ళని వదిలేయడం వలన మీ లైఫ్ అనేది మంచిగా టర్న్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్. ఎందుకంటే ఇలా మోసం చేసే వాళ్ళని మీ పార్ట్నర్ ఎవరైనా కానివ్వండి, అది అమ్మాయి అవ్వనివ్వండి, అబ్బాయి అవ్వనివ్వండి, వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతేనే మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. సో, వాళ్ళ గురించి మీ లైఫ్ ఫేస్ చేసుకోకుండా మీరు వాళ్ళ కోసమే వెయిట్ చేయడము, బాధపడడము అనేది టైం వేస్ట్ తప్ప ఏం లేదండి. వాళ్ళు వచ్చే ఉద్దేశం అయితే లేరు. వస్తారన్న ఉద్దేశం మీకుంటుంది గానీ, వాళ్ళు మారరు. వాళ్ళ ఉద్దేశమే వేరే ఉంది. వాళ్ళు రావడమే వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవడానికొచ్చారు తప్ప మీ మీద ప్రేమతో రాలేదు. 80% అవసరానికే వచ్చారు. మీ వీక్‌నెస్‌ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని వాడుకొని వదిలేద్దాం అన్న ఉద్దేశంతోనే వచ్చారు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళైతే రారు. సో, 90% వాళ్ళొచ్చే అవకాశం అయితే లేదు. వాళ్ళని వదిలేయడం వల్లే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మేబీ తనకన్నా బెటర్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావచ్చు. మీ కెరియర్ చూసుకోండి. చక్కగా మీ కెరియర్ సెటిల్ చేసుకోండి. వాళ్ళ కోసం మీరు మీ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి పాస్ట్‌లోనే ఎందుకుండాలి? ఫ్యూచర్ చూసుకోండి. ప్రతి లైఫ్‌లో కూడా లవ్ ఒకటే లైఫ్ కాదు గదా! కెరియర్ ఉంటది. పేరెంట్స్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ సైడ్ నుండి మీరు జెన్యూన్‌గా ఉన్నారు. మోసం చేశారంటే ఈరోజు మోసం జరుగుండొచ్చు. రేపు వాళ్ళు అంతకంతకు అనుభవిస్తారు. మనీ పరంగా గూడా వాళ్ళెలా అవుతారంటే వాళ్ళు జాబ్ లాస్ అవ్వడం కానీ, మనీ లాస్ అవ్వడం కానీ, వీళ్ళు మీ దగ్గర ఎలా అయితే మోసం చేశారో వీళ్ళని ఎవరో ఒకళ్ళు మోసం చేస్తారు. మంచిగా ఉంటూనే వాళ్ళని మోసం చేసి ఆ టైంలో మీకు వాల్యూ తెలుస్తది కంపల్సరీ. నేను మోసం చేయడం వల్లే కదా ఈరోజు నాకు కూడా ఇలాంటి సిట్యుయేషన్ జరిగిందన్న రియలైజేషన్ అయితే అవుతారు. రియలైజేషన్ అయినా అప్పటికేం చేసేది లేదు. మీరిప్పటికి వాళ్ళలో మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోవడం మీ మంచికే అనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా అక్కడే స్ట్రక్ అయిపోకుండా మీరు వాళ్ళ పాస్ట్ విషయాలన్నీ వదిలేసి మీకంటూ లైఫ్, కెరియర్ అనేది చూసుకోండి. సో, మీకు యూనివర్స్ పరంగా సరే రారన్నారు గదా! అసలు తర్వాతైనా వచ్చే ఉద్దేశం ఉందా? అసలు తన మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా చూద్దాం మనము. సో, చూడండి. చెప్పాను గదా! వాళ్ళ అవసరాలకే మీ దగ్గరకొచ్చారు. వాళ్ళకేదైతే విషయాలు ఉన్నాయో, వాళ్ళ కోరికలు ఏవైతే తీర్చుకోలేదు ఫిజికల్‌గా అవనివ్వండి, ఫైనాన్షియల్‌గా అవనివ్వండి, మనీ పరంగా అవనండి, అవి తీర్చుకోవడానికి వాళ్ళ విషెస్ మీ దగ్గర నుంచి ఫిల్ చేసుకోవడానికి మీ లైఫ్‌లోకొచ్చారు. అవసరం ఉన్నన్ని రోజులు వాడుకున్నారు. అవసరం అయిపోయినాక వదిలేసారు. ఎండ్ చేసేసారు. బ్రేకప్ చేసుకోవడము, వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ కెరియర్, వాళ్ళు అండ్ డ్యూయల్ మెంటాలిటీ గూడా ఉందనమాట. ఇది కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొక పర్సన్ అని అనుకునే పర్సనే మీ పార్ట్నరు. అండ్ వాళ్ళు చెప్తున్నా కదా! మీకు సైడ్ నుంచి మీరు 100% న్యాయంగా ఉంటే మీకు న్యాయం జరుగుతుంది. అండ్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే గనక ఆ మోసం వాళ్ళకే జరుగుతుంది. తప్పకుండా వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తారు. మీరైతే మీ సైడ్ నుంచి కరెక్ట్‌గా ఉండండి. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి ఏదైతే మీ లైఫ్‌లో జరిగిందో వాళ్ళ గురించి వదిలేసి మీ లైఫ్‌లో మీరు మంచిగా చూసుకుంటే నాకు తెలిసి మీరు చాలా సార్లు వాళ్ళకి మనీ హెల్ప్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అండ్ మనీ, కేరింగు, ప్రేమ మీ సైడ్ నుంచి 100% జెన్యూన్‌గా ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తా ఉంటారు. ఏదైనా వాళ్ళు లాస్‌లో ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నా, "నీకెందుకు నేనున్నాను గదా!" అని మనీ హెల్ప్ చేయడం కానివ్వండి, లేపోతే ధైర్యం చెప్పడం కానివ్వండి, ఏం కాదని చెప్పడం కానీ, ఎప్పుడు కూడా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగానే మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళేందంటే వాళ్ళ అవసరాలకు వచ్చామా, చూసుకున్నామా, సరే అవసరం తీరిపోయింది కదా! అని వీళ్ళకి మీకన్నా బెటర్ పర్సన్ ఇంకోళ్ళు వచ్చారా, వాళ్ళని మీకన్నా బెటర్ పర్సన్ ఫైనాన్షియల్‌గా ఉన్నవాళ్ళు వచ్చారా, వాళ్ళతో కమిట్ అయిపోయామా, వెళ్ళిపోదామా అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. సో, ఇప్పటికైనా మీరు రియలైజ్ అయితే గనక మీ లైఫే బాగుంటుంది. లేదు నేను వాళ్ళతోనే ఉంటానండి, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తానంటే మీ టైం వేస్ట్ తప్ప ఏం లేదండి.
అది మీ డెసిషను. ఎవరికైనా కూడా నేను రీడింగ్ చెప్పేది ఏందంటే, నాకు ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అయిన దాన్ని బట్టి కార్డ్స్‌లో ఏ ఎనర్జీస్, ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయితే వాళ్ళవే నేను చెప్తాను. కానీ ఏ డెసిషన్ అయినా కూడా మీ చేతుల్లోనే ఉంది. నేను జస్ట్ గైడెన్స్ ఇస్తాను. అది మీరు ఫాలో అవుతారా? అవ్వరా? డెసిషన్ తీసుకుంటారా? తీసుకోరా? అనేది మీ ఇష్టమే. నేను పర్సనల్ రీడింగ్ చెప్పిన వాళ్ళకి కూడా అంతే. నేను ఇలా చేయండి అని చెప్తాను. అది మీరు చెయ్యాలా? వద్దా? అనేది మీ ఇష్టము. నేను జస్ట్ ఏందంటే ఏదైనా రెమెడీస్ చెప్తా చూడండి. అది మాత్రం 100% మీరు చేసుకోండి. మీకు మంచి జరుగుతుందని మాత్రమే చెప్తాను. మీ లైఫ్‌కి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే దానికి మాత్రం మీదే రెస్పాన్సిబిలిటీ. సో, ఇది ఫైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగు. బాబా గైడెన్స్ ఏం చెప్తారనేది కూడా చూద్దాం మనము. మీరు మూవ్ ఆన్ అయిపోయి చక్కగా మీ లైఫ్ చూసుకోవడం అనేది చాలా బెటర్ అండి. మీరు అనుసరించే బాధ పరిస్థితి వల్ల కాదు. ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కోండి. ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ వచ్చింది, మీ ఇద్దరి మీద బ్రేకప్ అయింది. తను ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. దాన్ని బాధపడతా ఉండడం కన్నా, ఓకే. దీనికేం సొల్యూషను? తను నా కాంటాక్ట్‌లోంచి నిజంగా తనకు ప్రేమ ఉంటే గనక నిజంగా బ్లాక్ చేసుకోరు. ఒకవేళ బ్లాక్ చేసుకొని 1 ఆర్ 2 డేస్ కోపం ఉండొచ్చు. తర్వాతైనా తీయాలి. నేను 100% ప్రేమనిచ్చినప్పుడు నాకు కూడా 100% లేకపోయినా అట్‌లీస్ట్ ఒక 80, 70% అయినా చూపించాలి గదా! అని మీరు ఆలోచించండి. అంతేగాని వాళ్ళ గురించి మరీ వాళ్ళ మాయలో ఉండిపోయి, అడిక్షన్‌లో ఉండిపోయి వాళ్ళే కావాలి, వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళే కావాలనుకోవడం అనేది మూర్ఖత్వమే. మీ లైఫ్‌ని మీరు వెళ్లి గోతిలో పడ్డట్టుగానే అవుతది. రియలైజ్ అవ్వండి ఇప్పటికైనా గూడా. మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించండి. ఇప్పుడు మీరు మీ సిట్యుయేషన్‌ని ఎవరికన్నా చెప్పండి. చెప్పి ఇలా ఉంది నా పరిస్థితి ఏం చేయమని అడగండి. వాళ్ళు మీకేమైనా గైడెన్స్ ఇస్తే గనక అది తీసుకొని పాటించండి. అప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుందని చెప్తున్నారు బాబా. శివశక్తి మీ శరీరంలోని పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేసుకోండి. ఆహ్, మీ బాడీలో ఉన్న ఏదైతే శివపార్వతులు ఎలాగో అర్ధనారీశ్వరులు అంటామో అంటే కోపము అండ్ ఎమోషన్స్ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మనమని చెప్తున్నారు. సో, ఇదనమాట మీకు గైడెన్స్ అనేది. సో, ఇది నా వీడియో. ఎవరికైతే ఫైల్ నంబర్ 3 కనెక్ట్ అవుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అండ్ లైక్ అనేది ఇవ్వండి. తప్పకుండా లైక్ అనేది ఇవ్వడం వల్ల మీకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది నాకు. అండ్ నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.